సామ్సంగ్ మినీ ఎల్ఈడి బెటరా లేదా ఎల్జీ నానో సెల్ బెటరా? చాలా మందికి ఇదే క్వశ్చన్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ కంపారిజన్ స్టార్ట్ చేయడానికి ముందే నా మైండ్ లో ఆల్మోస్ట్ రిజల్ట్ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే దీంట్లో మినీ ఎల్ఈడి టెక్నాలజీ బ్రైట్నెస్ ఉంది కాబట్టి సో సామ్సంగ్ ఈజీగా విన్ అవుతుంది అనుకున్నా. కానీ ఈ రెండు టీవీస్ పక్క పక్కన పెట్టి ప్రాపర్ గా టెస్ట్ చేసిన తర్వాత కొన్ని రిజల్ట్స్ నన్ను కూడా సర్ప్రైజ్ చేశాయి. టీవీ కంపారిజన్ లో హైయెస్ట్ స్కోర్ వచ్చిందంటే అందరికీ అదే బెస్ట్ టీవీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది మూవీస్, కొంతమంది స్పోర్ట్స్, అలాగే ఇంకొంతమంది ఫ్యామిలీతో కూర్చుని నార్మల్ టీవీ ఛానల్స్ చూస్తుంటారు. సో ఈ వీడియోలో సామ్సంగ్ ఎక్కడ లీడ్ చేసింది, ఎల్జీ ఎక్కడ సర్ప్రైజ్ చేసింది, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది ప్రాక్టికల్ గా చూద్దాం. అండ్ ఈ టీవీస్ అయితే మాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు. మేము ఓన్ గా పర్చేస్ చేసి టెస్ట్ చేసి మా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటాం. ముందు వీటి ప్రైజెస్ చూస్తే ఎల్జీ 43 ఇంచెస్ నానో సెల్ టీవీ ఒరిజినల్ ప్రైస్ అరౌండ్ 36,000 ఉంది. సామ్సంగ్ 43 ఇంచెస్ మినీ ఎల్ఈడి ఒరిజినల్ ప్రైస్ అరౌండ్ 38,000 ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ 1,500 ఉంది. సో సామ్సంగ్ ఎక్స్ట్రా ఏమి ఇచ్చింది, ఎల్జీ ఎక్కడ సేవ్ చేసింది, ఈ వీడియోలో అన్ని చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో ఈ రెండు కూడా అరౌండ్ 30,000 కి వస్తున్నాయి. ఈ టీవీస్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక ఈ రెండు టీవీ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీటి బాక్సెస్ ఓపెన్ చేసి ఏమొచ్చాయో చూద్దాం. ఈ రెండిట్లో టీవీ, బ్యాటరీస్, పవర్ కేబుల్, మాన్యువల్స్ కామన్ గా ఉన్నాయి. బేసిక్ కంటెంట్స్ అన్ని సేమే, కానీ రిమోట్ లోనే యాక్చువల్ డిఫరెన్స్ ఉంది. సామ్సంగ్ లో స్మార్ట్ రిమోట్ ఇచ్చారు, కానీ ఎల్జీలో ఓల్డ్ స్టైల్ రిమోట్ ఇచ్చారు. కానీ ఎల్జీలో ఉన్న ఏఐ ఫీచర్స్ ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మ్యాజిక్ రిమోట్ పక్కగా కావాలి. అది మనకి బాక్స్ లో ఏమి ఇవ్వట్లేదు, మనం సెపరేట్ గా 2000 పెట్టి పర్చేస్ చేసుకోవాలి. ఎల్జీ NU880 అండ్ NU885 మోడల్స్ లో బాక్స్ లోనే మ్యాజిక్ రిమోట్ ఇస్తున్నారు. అండ్ NU870 అండ్ NU875 లో బేసిక్ రిమోట్ మాత్రమే ఇస్తున్నారు. అందుకే NU880 అండ్ 885 మోడల్స్ లో ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. సో ప్రైస్ అండ్ అన్బాక్సింగ్ చూసాక సామ్సంగే బెటర్ గా ఉంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ. రెండు కూడా 3 సైడ్ స్లిమ్ బెజల్స్ తో వస్తున్నాయి. సో చూడడానికి రెండు క్లీన్ అండ్ ప్రీమియం గా ఉన్నాయి. బట్ బ్యాక్ ప్యానల్ లో మెయిన్ డిఫరెన్స్ ఉంది. ఎల్జీలో మెటల్ బ్యాక్ ప్యానల్ ఉంది, సామ్సంగ్ లో ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్ ఇచ్చారు. కానీ సామ్సంగ్ 55 ఇంచెస్ అండ్ అబోవ్ ఉన్న మోడల్స్ లో మెటల్ బ్యాక్ ప్యానల్ యూజ్ చేస్తున్నారు. 43 ఇంచెస్ లో బిల్డ్ క్వాలిటీ చూస్తే ఎల్జీ బెటర్ గా అనిపించింది. రెండు టీవీస్ లో కూడా 3 HDMI పోర్ట్స్, ఒక USB, యాంటీనా, ల్యాన్ అండ్ RF పోర్ట్స్ కూడా ఇచ్చారు. కానీ రెండిట్లో HDMI 2.1 లేదు. సో గేమర్స్ కి ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇంకా USB పోర్ట్స్ ఎల్జీకి బ్యాక్ సైడ్ ఇచ్చారు. సో మనం యాక్సెస్ చేయడానికి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ సామ్సంగ్ లో USB పోర్ట్ సైడ్ కి ఇచ్చారు. సో ఇది యాక్సెస్ చేయడానికి మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది. రెండు టీవీస్ లోని ఆప్టికల్ పోర్ట్స్ లేవు. సో పాత సౌండ్ బార్స్ ఉన్న వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎల్జీ అఫీషియల్లీ వైఫై 5 సపోర్ట్ ఉందని మెన్షన్ చేశారు. కానీ సామ్సంగ్ ఎగ్జాక్ట్ వైఫై వర్షన్ ని మెన్షన్ చేయలేదు. అలాగే రియల్ లైఫ్ యూసేజ్ లో రెండు స్మూత్ గానే వర్క్ చేసాయి. స్ట్రీమింగ్ ఇష్యూస్ ఏం లేవు. ఇప్పుడు డైలీ లైఫ్ లో ఇంపార్టెంట్ అయిన పిక్చర్ క్వాలిటీ, బ్రైట్నెస్, బ్లాక్స్, కలర్స్, కాంట్రాస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. సో వీటిని మెజర్ చేయడానికి మేము ఈ డివైస్ యూస్ చేస్తున్నాము. అదే స్పైడర్ X2 అల్ట్రా. ఇది ఒక ప్రొఫెషనల్ డిస్ప్లే క్యాలిబ్రేషన్ టూల్. ఇది టీవీస్ అండ్ మానిటర్స్ లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అండ్ కలర్ యాక్యురసీని ప్రిసైజ్లీ మెజర్ చేయడానికి ఎక్స్పర్ట్ యూజ్ చేసే డివైస్. సో ఈ వీడియోలో ఈ రెండు టీవీస్ ని ప్రాపర్ గా కంపేర్ చేసి టెస్ట్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఈ టీవీస్ ఇండివిజువల్ వీడియోస్ చూడాలనుకుంటే ఈ పైన ట్యాగ్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ బ్రైట్నెస్. మనం డే టైమ్ లో లేదా లైట్స్ ఆన్ చేసి టీవీ చూస్తున్నప్పుడు కంటెంట్ క్లియర్ గా కనిపిస్తుందో లేదో అని చూసేది ఈ టెస్ట్. SDR బ్రైట్నెస్. ఎల్జీలో 236 నిట్స్ ఉంది, సామ్సంగ్ లో 292 నిట్స్ ఉంది. సో ఇక్కడ సామ్సంగ్ క్లియర్ విన్నర్. అలాగే రియల్ లైఫ్ యూసేజ్ లో రెండు టీవీస్ ని సైడ్ బై సైడ్ పెట్టి చూసినప్పుడు రెండిట్లోని కంటెంట్ చూడడానికి కంఫర్టబుల్ గానే ఉంది. కానీ సామ్సంగ్ విజువల్లీ కొంచెం బ్రైట్ గా అనిపించింది. నెక్స్ట్ బ్రైట్నెస్ యూనిఫార్మిటీ. అంటే టీవీ సెంటర్స్ అండ్ కార్నర్స్ లో బ్రైట్నెస్ డిఫరెన్స్ ఎంత ఉందనేది ఇక్కడ మెజర్ చేస్తాము. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే జనరల్ గా స్కై బ్యాక్గ్రౌండ్ అయినా లేదా మూవీస్ చూస్తున్నప్పుడు బ్రైట్ అవుట్డోర్ సీన్ అయినా స్క్రీన్ మొత్తం యూనిఫామ్ గా బ్రైట్నెస్ ఒకేలా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ బెటర్ గా ఉంటుంది. సామ్సంగ్ టీవీలో సెంటర్ ఇంకా కార్నర్స్ మధ్యన మ్యాక్స్ డ్రాప్ 25% ఉంది. ఎల్జీలో ఈ మ్యాక్స్ బ్రైట్నెస్ డ్రాప్ 28% ఉంది. కానీ యూనిఫార్మిటీలో రెండు టీవీస్ రఫ్లీ సిమిలర్ గానే ఉన్నాయి. ఇక్కడ క్లియర్ విన్నర్ లేదు. సో ఓవరాల్ బ్రైట్నెస్ లో సామ్సంగ్ బెటర్ గా ఉంది. ఇంకా రెండు టీవీస్ లో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. అలాగే HDR అండ్ HLG రెండు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా సామ్సంగ్ లో HDR10+ సపోర్ట్ ఉంది, కానీ ఎల్జీలో లేదు. అండ్ ఎల్జీలో HDR10 Pro ఉంది, ఇది సామ్సంగ్ లో లేదు. కాబట్టి ప్రైమ్ వీడియోలో HDR10+ కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళకి సామ్సంగ్ లో బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్స్ ఇంకా కాంట్రాస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. నైట్ టైమ్ లో లైట్స్ ఆఫ్ చేసి మూవీస్ చూస్తున్నప్పుడు డార్క్ సీన్స్ ఎంత రియలిస్టిక్ గా కనిపిస్తున్నాయి అనేది ఈ కాంట్రాస్ట్. బ్లాక్స్ బ్లాక్ లా కనిపిస్తున్నాయా లేదా గ్రే లా అనిపిస్తున్నాయా అనేది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే.
నెక్స్ట్ స్పైడర్ ఎక్స్ మెజర్ చేసిన కాంట్రాస్ట్ రేషియోస్ ఎల్జీలో 3500:1 అండ్ సామ్సంగ్ లో 6800:1 ఉన్నాయి. సో సామ్సంగ్ లో ఎల్జీ కంటే ఆల్మోస్ట్ డబుల్ కాంట్రాస్ట్ ఉంది. సో ఇక్కడే మినీ ఎల్ఈడి వర్సెస్ రెగ్యులర్ ఎల్ఈడి లో ఉన్న ప్రాక్టికల్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా సామ్సంగ్ లో మినీ ఎల్ఈడి ఉండడం వల్ల లైట్ ప్రిసైజ్ గా కంట్రోల్ అవుతుంది. కానీ ఎల్జీలో రెగ్యులర్ ఎల్ఈడీస్ ఉండడం వల్ల ఓవరాల్ లైట్ కంట్రోల్ కొంచెం తక్కువ అవుతుంది. సో రియల్ లైఫ్ యూసేజ్ లో ఎల్జీలో బ్లాక్స్ కొంచెం గ్రేయిష్ టోన్ లో కనిపిస్తున్నాయి. అదే సామ్సంగ్ లో అయితే బ్లాక్స్ డీప్ గా అండ్ స్ట్రాంగ్ గా హోల్డ్ అవుతున్నాయి. దీని డిఫరెన్స్ మీరే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో నైట్ టైమ్ లో లైట్స్ ఆఫ్ చేసి మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే సామ్సంగ్ లో సినిమాటిక్ ఫీల్ కొంచెం బెటర్ గా ఉంది. అండ్ ఓవరాల్ బ్లాక్స్ అండ్ కాంట్రాక్ట్స్ లో సామ్సంగ్ కి పాయింట్ ఇవ్వచ్చు. ఈ టీవీస్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మా ఎక్స్పీరియన్స్ అన్ని ఇండివిజువల్ లాంగ్ వీడియోలో చెప్పాము. సో వాటిని మీరు చూడాలనుకుంటే పైన ట్యాగ్ చేశాను లేదా డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేశాను. ఇప్పటి వరకు డార్క్ రూమ్ పర్ఫార్మెన్స్ అండ్ కాంట్రాస్ట్ చూసాం కదా. ఇంట్లో టీవీని ఒక్కలే కూర్చుని చూడడం లేదా ఫ్యామిలీతో పాటు అందరూ కూర్చుని చూడడం రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇక్కడే మన వ్యూయింగ్ యాంగిల్ చాలా ఇంపార్టెంట్. బిఏ ప్యానల్ కాబట్టి కాంట్రాస్ట్ బాగుంటుంది. కానీ సైడ్ యాంగిల్ లో కూర్చుని మూవీస్ చూస్తున్నప్పుడు కలర్స్ కొంచెం వాష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఇదే రెండు టీవీస్ లో ఉన్న కామన్ లిమిటేషన్. ఇప్పటి వరకు ఫ్యామిలీ వ్యూవింగ్ ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడు ఓటీటీ మూవీస్ లో కలర్స్, స్కిన్ టోన్స్, క్రికెట్ గ్రౌండ్ లో గ్రాస్ ఇవన్నీ ఎలా ఉండాలో కలర్ క్వాలిటీ డిసైడ్ చేస్తుంది. ఈ సెక్షన్ లో వచ్చిన రిజల్ట్ నేను పర్సనల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఆపోజిట్ గా వచ్చింది. ఫస్ట్ డెల్టా ఈ వాల్యూస్. డెల్టా ఈ అంటే రియల్ వరల్డ్ లో కలర్స్ కి మనం టీవీలో చూసే కలర్స్ కి ఎంత డిఫరెన్స్ ఉందనేదే ఈ వాల్యూ. ఈ వాల్యూస్ ఎంత తక్కువ ఉంటే టీవీ అంత యాక్యురేట్ అని చెప్పొచ్చు. జనరల్లీ ఈ వాల్యూస్ అండర్ 3 ఉంటే ఎక్సలెంట్, అబౌవ్ 5 ఉంటే మనకు డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుందని. ఎల్జీలో ఈ యావరేజ్ డెల్టా వాల్యూ 2.42 ఉంది. సో ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సామ్సంగ్ లో ఈ యావరేజ్ డెల్టా ఈ వాల్యూ 5.85 ఉంది. సో ఇక్కడ విజిబుల్ ఇన్యాక్యురసీ చూడొచ్చు. సో కలర్ యాక్యురసీలో ఎల్జీ సామ్సంగ్ కన్నా 2 times బెటర్. ఎల్జీ వర్స్ట్ సింగిల్ కలర్ ఎర్రర్ 5.5, ఇది మేనేజబుల్ అని చెప్పొచ్చు. కానీ సామ్సంగ్ లో వర్స్ట్ సింగిల్ కలర్ 11.76 ఉంది. ఇది కూడా గ్రీన్స్ లో ఉంది. ఈ కలర్ ఇన్యాక్యురసీని రియల్ లైఫ్ లో మనం కూడా నోటీస్ చేయొచ్చు. సామ్సంగ్ లో జనరల్ గానే కలర్స్ వైబ్రెంట్ అండ్ పంచిగా ఉంటాయి. కానీ నేచర్ సీన్స్ అండ్ ల్యాండ్స్కేప్ వీడియోస్ లో గ్రీన్స్ కొంచెం ఓవర్ సాచురేట్ అయ్యాయని క్లియర్ గా తెలుస్తుంది. కానీ ఎల్జీలో కలర్స్ కొంచెం న్యాచురల్ అండ్ సినిమా యాక్యురేట్. సో హెచ్డిఆర్ కంటెంట్ లో కలర్ బ్యాలెన్స్ కొంచెం బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ స్కిన్ టోన్స్ చూస్తే సామ్సంగ్ లో స్కిన్ టోన్స్ వామ్ సైడ్ లో ఉంటాయి. అలానే అన్యాచురల్ కాదు, కానీ కొంచెం వామ్ షిఫ్ట్ నోటీస్ చేయొచ్చు. కానీ ఎల్జీలో కలర్స్ కొంచెం న్యాచురల్ అండ్ సినిమా యాక్యురేట్ గా ఉన్నాయి. కానీ కొన్ని సీన్స్ లో స్లైట్ వామ్ షిఫ్ట్ ఉన్నా ఓవరాల్ గా న్యాచురల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. మీరు ఓటీటీ మూవీస్ లేదా వెబ్ సిరీస్ ని సినిమా యాక్యురేట్ అండ్ న్యాచురల్ కలర్స్ లో చూడాలనుకుంటే ఎల్జీ బెటర్ ఆప్షన్. కానీ మీరు వైబ్రెంట్, పంచి, షోరూమ్ స్టైల్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటే సామ్సంగ్ బెస్ట్ ఆప్షన్. ఇవి రెండు సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే డిఫరెన్స్ మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఓవరాల్ గా ఎల్జీకి కలర్స్ కొంచెం అడ్వాంటేజ్ గా ఉందని చెప్పొచ్చు. ఇది రెండు టెక్నాలజీస్ వల్ల డిఫరెన్స్. ఎల్జీ నానో సెల్ టెక్నాలజీస్ ఇంప్యూరిటీస్ ఫిల్టర్ చేయడానికి కలర్ ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారు. అదే సామ్సంగ్ లో ఉండే మినీ ఎల్ఈడి టెక్నాలజీ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. బట్ కలర్ యాక్యురసీలో కొంచెం కాంప్రమైజ్ అయ్యింది. ఇక్కడ రెండు టీవీస్ కూడా డిఫరెంట్ ప్రయారిటీస్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు కలర్స్, బ్రైట్నెస్ ఇవన్నీ ప్రాసెస్ చేసి టీవీ ప్రాసెసర్ గురించి చూద్దాం. ఇప్పుడు అందరూ 4K కంటెంట్ చూడాలనే లేదు. ఎందుకంటే యూట్యూబ్, ఓల్డ్ మూవీస్, SD ఛానల్స్ ఇప్పటికీ చాలా మంది చూస్తున్నారు కదా. సో ఆ నాన్ 4K కంటెంట్ ని 4K స్క్రీన్ మీద చూపించడాన్ని అప్ స్కేలింగ్ అని అంటారు. దీన్ని ప్రాసెసరే డిసైడ్ చేస్తుంది. ఎల్జీలో ఆల్ఫా 7 Gen 9 ప్రొసెసర్, సామ్సంగ్ లో మినీ ఎల్ఈడి 4K ప్రొసెసర్ యూజ్ చేస్తారు. రెండు టీవీస్ లో సేమ్ నాన్ 4K కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు ఎల్జీస్ లో కొంచెం వైట్స్ ఎక్కువ అయ్యాయి. సో అప్ స్కేలింగ్ లో సామ్సంగ్ కొంచెం అడ్వాంటేజ్ గా ఉంది. విజువల్ సైడ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు సౌండ్ ఎలా ఉందో చూద్దాం. విందాం. మూవీస్ చూస్తున్నప్పుడు మంచి పీక్ సీన్ లో సౌండ్ డల్ గా ఉన్నా, లేదా హర్రర్ మూవీస్ చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ సరిగ్గా లేకపోయినా, పిక్చర్ ఎంత బాగున్నా మూవీ ఎక్స్పీరియన్స్ ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఇక్కడ ఎల్జీలో 20 వాట్ స్పీకర్, బిల్ట్ ఇన్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. అదే సామ్సంగ్ లో 30 వాట్ స్పీకర్ ఉంది కానీ బిల్ట్ ఇన్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు. ఇంకా రెండు టీవీస్ లో డాల్బీ అట్మోస్ పాస్ త్రూ సపోర్ట్ ఉంది. కాబట్టి సౌండ్ బార్ కనెక్ట్ చేస్తే ఫుల్ అట్మోస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకసారి సౌండ్ మీరే వినండి.
సామ్సంగ్ లో ఆడియో అయితే చాలా క్లీన్ అండ్ లౌడ్ గా అనిపించింది. ఎల్జీ లో ఆడియో కూడా క్లీన్ గానే ఉంది. సో డైలీ యూసేజ్ కి సరిపోతుందని చెప్పొచ్చు. సో ఆడియోలో కూడా సామ్సంగ్ బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. అలాగే రెండు టీవీస్ లోని కూడా డిఫరెంట్ సౌండ్ మోడ్స్ ఇచ్చారు. అవన్నీ కూడా నేను ఇండివిజువల్ వీడియోలో డీటెయిల్ గా చెప్పాను. మీకు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను అండ్ ఈ పైన కూడా ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. సౌండ్ విన్నారు కదా, ఇప్పుడు స్పోర్ట్స్ గురించి చూద్దాం. ఈ రెండు టీవీస్ లో ఫుట్బాల్, రేసింగ్, వేరే స్పోర్ట్స్ కూడా స్మూత్ గానే ఉన్నాయి. ఇక్కడ ఎల్జీ నేటు 60 హెడ్స్ ప్యానెల్ అండ్ సామ్సంగ్ 50 హెడ్స్ ప్యానెల్ తో వస్తున్నాయి. సో క్రికెట్ చూస్తున్నప్పుడు సామ్సంగ్ లో బాల్ టైల్ ఎఫెక్ట్ నోటీస్ చేయొచ్చు. ఎల్జీలో అలాంటి ఎఫెక్ట్స్ ఏం లేవు. బట్ సామ్సంగ్ సెట్టింగ్స్ లో దీన్ని చేంజ్ చేస్తే బాల్ టైల్ ఎఫెక్ట్ పోతుంది. ఓవరాల్ గా రెండిట్లోని పర్ఫార్మెన్స్ స్మూత్ గానే ఉంది. బట్ స్పోర్ట్స్ చూసే వాళ్ళకి ఎల్జీ అడ్వాంటేజ్ గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ గేమింగ్. రెండు టీవీస్ లోని ALLM అండ్ VRR సపోర్ట్ ఉంది. కానీ ఎల్జీలో HGIG సపోర్ట్ ఎక్స్ట్రా ఉంది. సో క్యాజువల్ అండ్ లో గ్రాఫిక్ గేమ్స్ కి ఈ రెండు బానే ఉంటాయి. కానీ ఎల్జీ 60Hz ప్యానెల్ అండ్ బ్లూటూత్ అల్ట్రా లో లేటెన్సీ సపోర్ట్ ఉండడం వల్ల ఎల్జీకి కొంచెం అడ్వాంటేజ్ గా ఉందని చెప్పొచ్చు. హానెస్ట్ గా చెప్పాలంటే సీరియస్ కాంపిటేటివ్ గేమర్స్ కి ఈ రెండు టీవీస్ కూడా రైట్ చాయిస్ కాదు. నెక్స్ట్ AI ఫీచర్స్ చూస్తే ఎల్జీలో జెమినై అండ్ కో పైలట్ ఇంటిగ్రేషన్ ఉంది. కానీ దీంట్లో వాయిస్ సెర్చ్, AI ఇవన్నీ యూజ్ చేయాలంటే మ్యాజిక్ రిమోట్ ఉండాల్సిందే. నార్మల్ రిమోట్ తో ఇవన్నీ యాక్సెస్ చేయలేము. కానీ సామ్సంగ్ లో బిక్స్బీ ప్లస్ అండ్ విజయ్ AI కంపానియన్ ఉంది. కానీ వాటిని యూజ్ చేయడానికి సెపరేట్ రిమోట్ ఏం అవసరం లేదు. బాక్స్ తో వచ్చిన రిమోట్ తోనే యాక్సెస్ చేయొచ్చు. సో AI ఫీచర్స్ సామ్సంగ్ లో బెటర్ గా ఉన్నాయి. అలాగే ఫోన్ ని రిమోట్ గా యూజ్ చేయడానికి ఈ రెండు టీవీస్ సపోర్ట్ చేస్తున్నాయి. సామ్సంగ్ టీవీకి అయితే స్మార్ట్ థింగ్స్ యాప్, ఎల్జీకి అయితే థింక్యూ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఫోన్ ని రిమోట్ లా యూజ్ చేయొచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే సామ్సంగ్ లో నాక్ సెక్యూరిటీ, ఎల్జీలో ఎల్జీ షీల్డ్ ప్లస్ క్వాడ్ ప్రొటెక్షన్ ఉంది. నెక్స్ట్ వీటి ఓఎస్ గురించి చెప్పాలంటే సామ్సంగ్ లో One UI Tizen OS అండ్ ఎల్జీ వెబ్ OS 26 తో వస్తుంది. ఇప్పుడు వీటి UI ని టెస్ట్ చేద్దాం. ఇది జనరల్ గా అందరూ స్కిప్ చేస్తారు కానీ డైలీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెండు టీవీస్ ని ఎట్ ఎ టైం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ సామ్సంగ్ ఓపెన్ అయింది, కానీ ఎల్జీ కొద్దిసేపు అయ్యాక ఓపెన్ అయింది. అండ్ యాప్స్ మధ్యలో స్విచ్ అయినప్పుడు కూడా సామ్సంగ్ ఫాస్ట్ గా స్విచ్ అవుతుంది. లాస్ట్ హోమ్ స్క్రీన్ లో స్క్రోల్ చేస్తున్నప్పుడు సామ్సంగ్ లో స్క్రోలింగ్ స్మూత్ గానే ఉంది, కానీ ఎల్జీలో కొద్దిగా లాగ్ అనిపించింది. అలాగే సామ్సంగ్ వాళ్ళు 7 years OS అప్డేట్స్ ఇస్తున్నారు, కానీ ఎల్జీ వాళ్ళు 5 years మాత్రమే ఇస్తున్నారు. సో ఇవన్నీ చూసాక సామ్సంగ్ బెటర్ ఉందని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ వారంటీ అండ్ సర్వీస్. ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్యానెల్ టీవీలో ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్ట్. ఒకవేళ ప్యానెల్ ఫెయిల్ అయితే దాని రిప్లేస్మెంట్ కాస్ట్ 8,000 to 10,000 అవుతుంది. మళ్ళీ ఈ ప్రైస్ ప్యానెల్ సైజ్ బట్టి చేంజ్ అవుతుంది. సో వారంటీ లేదంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ మనమే పే చేయాలి. సో సామ్సంగ్ వాళ్ళు అయితే 2 years వారంటీ ఇస్తున్నారు. 1 year టీవీ వారంటీ, 1 year ప్యానెల్ వారంటీ. అలాగే ఎల్జీలో 1 year వారంటీ ఉంది. సపరేట్ ప్యానెల్ వారంటీ అయితే ఏం లేదు. జనరల్ గా ఈ టీవీస్ మనం 5 to 7 years వరకు యూజ్ చేస్తాం, కానీ ఈ వారంటీ పీరియడ్ అంత ఎక్కువ ఉండదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సో వారంటీ టర్మ్స్ లో సామ్సంగ్ బెటర్ గా ఉంది. నెక్స్ట్ వీటి సర్వీస్ గురించి చెప్పాలంటే ఈ రెండు బ్రాండ్స్ కూడా ఎస్టాబ్లిష్డే కాబట్టి వీటి సర్వీస్ మనకి ఈజీగానే దొరుకుతుంది. సో ఈ టీవీస్ అన్నిటిని టెస్ట్ చేసి ప్రాపర్ గా కంపేర్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే టీవీస్ లో హైయెస్ట్ స్కోర్ చూస్ కాదు, మన యూసేజ్ తగ్గట్టు డిసైడ్ అవ్వాలి. సో మీకు డార్క్ రూమ్స్ కోసం టీవీ కావాలి, లేదంటే ఎక్కువ లైట్స్ ఆఫ్ చేసి మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ చూసే వాళ్ళకైతే ఈ సామ్సంగ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో కాంట్రాస్ట్ ఎక్కువ ఉంది అండ్ బ్లాక్స్ కూడా బాగా హోల్డ్ చేస్తుంది. లేదా మీకు నేచురల్ కలర్ సిస్టమ్, అలాగే మీ ఇంట్లో ఎక్కువసేపు టీవీ చూసే వాళ్ళు ఉంటే, లివింగ్ రూమ్ కోసం టీవీ చూసే వాళ్ళు ఉంటే కనుక ఎల్జీ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో యావరేజ్ డెల్టా ఈ వాల్యూ 2.42 ఉంది. ఇంకా దీంట్లో వైబ్రెంట్ అండ్ పంచ్ కలర్స్ కూడా లేవు. సో స్టార్టింగ్ లో చెప్పాను కదా, సామ్సంగ్ టీవీ కాస్ట్ ఎల్జీ కంటే 1500 ఎక్కువ ఉందని. కానీ ఎల్జీలో రిమోట్ కొనుక్కుంటే రెండిటి ప్రైస్ ఈక్వల్ అయిపోతుంది. సో ఇదంతా చూసాక మీ లైఫ్ స్టైల్ కి ఏ టీవీ సూట్ అవుతుందో, ఏ టీవీ తీసుకోవాలో క్లారిటీ వచ్చింది కదా. అలాగే రెండు టీవీ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, మీరు ఆఫర్స్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మీకే టీవీ నచ్చిందో కింద కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.